2019లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌ని, తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా బీహార్ డకాయిట్ అని, రౌడీ అని, గుండా అని రకరకాలుగా వాళ్ళు బూతులతో, తిట్లతో విరుచుకుపడుతూ వచ్చారు. మనదైతే ఒకటే స్టాండ్. ఇటువంటి వాళ్ళు చేసేది ఉండదు, ఏమీ ఉండదు. కానీ మొత్తం మీద అయితే అందరి కష్టాన్ని వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ చేసుకుంటారు. అంతకుమించి ఇంకేమీ ఉండదు. మనది అప్పుడదే స్టాండ్, ఇప్పుడదే స్టాండ్. సరే, మన స్టాండ్ పక్కన పెడదాం. ఈ క్రమంలో లాస్ట్ టైం చూసాం కొన్ని రోజుల కిందట ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్తో ప్రత్యేక విమానంలో, సీఎం రమేష్కి చెందిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చి చంద్రబాబు గారి దగ్గర సుదీర్ఘంగా మంతనాలు జరిపి, అక్కడ అప్పటికే చంద్రబాబు వ్యూహకర్త రాబిన్ శర్మ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి, ఆయన కూడా ఉన్నారు, అందరూ మాట్లాడుకొని మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వెళ్ళారు. అలా వెళ్ళగానే ఇటు తెలుగుదేశం పార్టీ మీడియాలో నేను వస్తున్నా, నీ అంతు చూస్తా జగన్, ప్రశాంత్ కిషోర్ బొమ్మ, జగన్ బొమ్మ. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తాడేపల్లిలో వణుకు, గజగజ గజగజ గజగజ. ఆడ వణుకు చూపించేకి ఇల్లే స్టూడియోలో వణికేవాళ్ళు. హెడ్డింగ్లో బాహుబలి బాహుబలి అందగేమట, రకరకాల హెడ్డింగ్లు. అబ్బో, ఆ కేజీఎఫ్లో యశ్ అనే పాత్రకు, ఆ సలార్లో ఆ ప్రభాస్కి ఏదో పాత్ర పేరు ఉంది కదా, ఆ పాత్రకు, ఆ ప్రభాస్ అనే పాత్రకు ఇచ్చినటువంటి ఎలివేషన్స్కి మించి ఇచ్చారు. వైసీపీ చెప్పారు, ఎవరెవరిని కలిస్తే మాకేంది, ఎవరెవరిని కలిస్తే మాకేంది, మేమంత పెద్ద కేసు ఏం చేయము. మరి వాళ్ళే చెప్పుకోవాలి, ఎన్ని రోజులు తిట్టారు, మళ్ళీ కలిసి పెద్ద బాహుబలి రేంజ్లో బిల్డప్లు ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటూ చివరికి ఆయన మాట్లాడాడు, వెళ్ళాడు. ఇక తెలుగుదేశం పార్టీ మీద ఏం చెప్పింది అనుకున్నారు? తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ పైన తెలిసిపోయింది. సో అందుకే ప్రశాంత్ కిషోర్ గెలిచే పార్టీ వైపు ఎక్కువగా ఉంటాడు, తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేసాడు. రకరకాల ఎలివేషన్స్. తాజాగా బీహార్లో ఆయన ఏదో ఒక పాదయాత్ర చేస్తున్నారు కదా, ఆ సందర్భంగా ఒక హిందీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ఏంది మరి ప్రత్యేక విమానంలో లోకేష్తో కలిసి వచ్చావు కదా, ఏంది ఇదంతా అని. ప్రశాంత్ కిషోర్ క్లియర్ కట్గా చెప్పాడు. ఒక బిగ్ షాట్ ఉన్నాడు, నాకు చంద్రబాబుకి తెలిసినటువంటి ఒక బిగ్ షాట్. ఎవరై ఉంటారు? ఒక బిగ్ షాట్ ఉన్నాడు. కలువు 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 అని చెప్పి ఒత్తిడి చేసుకుంటూనే ఉన్నారు. సో ఎప్పుడో కలవాల్సింది, ఇంకా ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి కలిసి వద్దామని చెప్పి పోయినా కలిసినా మాట్లాడినా క్లియర్గా చెప్పినాం, నేనేం పని చేయను, ఇప్పుడు నేను ఆ సర్వీస్లో లేను అని. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షానికి నేనేం పని చేయట్లే, విపక్షానికి నేనేం పని చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పినాను, నేనేం పని చేయట్లేదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా క్లియర్గా చెప్పారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఛానల్లో మరి దీనికి ఎడ్డింగ్ ఏం పెట్టాలో, జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ను తీవ్రంగా బెదిరించాడు, నీ అంతు చూస్తామని చెప్పి అన్నాడు. తన మనుషుల ద్వారా ప్రశాంత్ కిషోర్ వెన్నులో వణుకు పుట్టించాడు. ప్రశాంత్ కిషోర్ భయపడిపోయి మాట మార్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఉండేది అరాచక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నడవట్లేదు, జగన్ స్వామ్యం నడుస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ను కూడా బెదిరించేశారా? తెలుగుదేశం పార్టీతో పని చేస్తే జగన్ పని అయిపోయింది అని చెప్పి భయపడిపోయాడా? అందుకే ప్రశాంత్ కిషోర్ దగ్గరకు గుండాలను పంపించాడా? ఇవ్వండి ఎలివేషన్స్. మరి ఇదే ఇవ్వాలిగా, వీళ్ళు ఇదే ఇవ్వాలి. మరి ఏమిస్తారు? ఆయన అంత క్లియర్ కట్గా నేనేం చేయట్లేదు అదే విషయం చెప్పేసి వచ్చిన చంద్రబాబుని కలిసి ఎవరో బిగ్ షాట్ ఒత్తిడి చేస్తూ ఉంటే పదే వెళ్ళి కలిశాను అని చెప్పారు. వీళ్ళు ఎలివేషన్స్ ఏమిస్తారో చూడాలి ఇప్పుడు దానికి.